ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి. ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి, ఇంకా మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము, అయినప్పటికీ కూడా పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ లేఖనే కాదు, ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని, ఆ విషయంలో తన యొక్క రిక్వెస్ట్ ని సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. మరి ప్లాంట్లో ఇప్పటికే 32 విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు. సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు. స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన 8,000 మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత 40